హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టచ్ మీ నాట్ అనేటటువంటి వెబ్ సిరీస్ గురించి రివ్యూ ఇవ్వడం చేస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది అంటే మనకు ఇప్పుడు డిస్నీ హాట్స్టార్, ఇంతకుముందు ఇలా ఉండేది, ఇప్పుడు జియో హాట్స్టార్ అయిపోయింది. అంబానీ కొనేసుకోవడం వల్ల చిన్నగా అన్నీ అంతే, అంబానీ కొనేస్తారు తలుచుకుంటే, చేసేదేముంది. కానీ ఈ మూవీ ఎలా ఉంది అంటే, మోస్ట్లీ ట్రైలర్ చూసిన వాళ్ళు ఏమైనా ఎగ్జైట్ అవుతారు అంటే డెఫినెట్గా ఇది ఒక థ్రిల్లర్ మూవీ, సస్పెన్స్ బేస్డ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లా అనిపిస్తుంది క్రైమ్ జోన్లో అని. కానీ మూవీ ఆల్మోస్ట్ ఎలా ఉందంటే, ఇవి వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. 6 ఐ థింక్ 3-4 ఫ్రీగా ఉన్నాయి. తర్వాత నుంచి సబ్స్క్రిప్షన్ కొనుక్కోమని అడుగుతుంది. అంత ఎంగేజింగ్గా ఏమీ అనిపించదు, మీకు థ్రిల్ ఫీల్ అయ్యే ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. దీనికన్నా ఇది ఏ జోనర్ అని చెప్పాలి అంటే కామెడీ ఓరియంటెడ్ డ్రామాగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఎమోషనల్ డ్రామా బాగా వర్కౌట్ అవుతుంది. హీరో ఎవరు అంటే మెయిన్ దీక్షిత్ శెట్టి వర్క్ చేశాడు. ఇతను మీకు ఎలా తెలుస్తుంది, దసరా మూవీలో నానికి హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు కదా, చనిపోతాడు, తల తీసేస్తారు అతను. ఇతని యాక్టింగ్ చాలా బాగుంది ఈ మూవీలో. నవదీప్ అయితే పోలీస్ ఆఫీసర్ రోల్లో చాలా సెటిల్డ్గా ఉంది ఇతని యాక్టింగ్. ఎక్కడా కూడా మీకు అనిపించదు చాలా డౌన్ అవ్వింది అనిపించదు. క్యారెక్టర్కి ఎంత కావాలో అంతే. కోమలి ప్రసాద్ అని ఒక యాక్టర్ ఉంటుంది, మెగా క్యారెక్టర్ చేసింది. తిన రోల్ ఏంటి అంటే, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ నాన్న చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళిపోతాడు. తన్ని ఎలా బయటికి తీసుకురావాలి, నిజంగానే ఆ ఇన్సిడెంట్కి డాడీకి సంబంధం ఉందా అని వెళ్ళిన ప్రతి చోట వాళ్ళ నాన్న మాస్ మర్డర్స్ చేశాడు అని తెలియటంతో స్కూల్స్ రిపీటెడ్గా చేంజ్ చేస్తూ, లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ, తను ఎవరు చదివిస్తున్నారు, స్పాన్సర్స్ తెలుసుకోవాలని, అట్లాంటి రోల్లో చాలా బాగా వర్క్ చేసింది తినే హీరోయిన్. దీక్షిత్ శక్తికి పేరు అనమాట. ఇక్కడ ఈ హీరో ఏంటి అంటే ఒక సూపర్ హీరోతో ఈక్వల్గా చూపిద్దామని ట్రై చేశారు. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. మనకి ఎట్లా కంపేర్ చేయాలి అంటే, మగధీర సినిమాలో హీరో వెళ్ళి హీరోయిన్ని టచ్ చేయగానే మెరుపులు వచ్చి పాత మెమరీస్ గుర్తొస్తాయి చూసారా, ఆ టైప్లోనే తిను చిన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల తిను సైకోమెట్రిక్గా మారిపోతాడు. సైకోమెట్రిక్ అంటే ఇంకేదో సైకోపాత్ కిల్లర్ అట్లా కాదు. ఇక్కడ బయోమెట్రిక్ అంటే మన డేటా ఇవ్వగానే ఫింగర్ ప్రింట్స్ డేటా ఎలా చెప్పేస్తుందో, ఇక్కడ ఈ హీరో జస్ట్ టచ్ చేయగానే ఎవరినైనా సరే వాళ్ళకి ఇష్టమైన మెమరీస్ లాస్ట్లో ఏవైతే చూస్తారో రీసెంట్గా అవన్నీ విజువలైజ్ చేయగలడు. అదే అన్నమాట. యాక్చువల్లీ ఇది ఒక కొరియన్ వెబ్ సిరీస్, దానికి బేసిక్గా తీసుకుని రాసుకున్నటువంటి స్టోరీ. అక్కడ బాగా వర్కౌట్ అయినట్టుంది, ఇక్కడైతే అంత ఇంప్రెసివ్గా లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే స్క్రీన్ ప్లే చాలా స్లోగా, చాలా ల్యాగ్గా అనిపించింది. 6 ఎపిసోడ్స్ అవసరమా అనిపిస్తుంది. మళ్ళీ 6 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత కూడా ఎట్లాంటి కంక్లూజన్ ఉండదు. క్రిమినల్ ఎవరో దొరకరు, ఇంకా సీజన్ 2 కోసం వెయిట్ చేయాలా అనిపిస్తుంది. చాలా ల్యాగ్గా అనిపిస్తున్నాయి. చాలామంది యాక్ట్ చేశారు. అవనీష్ కుర్విల్లా కూడా ఉంటాడు ఇందులో, ఒక పోలీస్ ఆఫీసర్ రోల్లో. నవదీప్కి పైన ఆఫీసర్ అనమాట. తన రోల్ కూడా చాలా బాగుంది, నీట్గా ఎంత కావాలో అంత ఉంది పర్ఫార్మెన్స్. హర్షవర్ధన్ ఇంకా చాలామంది యాక్ట్ చేశారు. మెయిన్ ఏంటంటే 6 ఎపిసోడ్స్ చూసిన తర్వాత మనకి బోర్ కొట్టిద్ది. ఒక్కొక్క ఎపిసోడ్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ పైనే ఉంటుంది రన్ టైమ్. ఎంగేజింగ్గా అనిపించేది ఏంటంటే లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది, ఎమోషన్స్ బాగా వర్క్ అవుతాయి. ఇంకా ఏదో దాగుంది, ఆ సీక్రెట్ ఏంటి బయటికి రాలేదు అనేసరికి సీజన్ 1 కంక్లూడ్ అయిపోతుంది. సీజన్ 2కి వెళ్ళి చూద్దామనే లోపే ఇంకా బోర్ కొట్టేస్తుంది మనకి. ఇది థ్రిల్లర్ జోన్ కాదు, సస్పెన్స్ ఎక్కడ రివీల్ అవ్వలేదు అని చెప్పి. ఈ మూవీలో నవదీప్కి ఒక కొత్త కేసు వస్తుంది. ఏంటి అంటే ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఆల్రెడీ అక్కడ మర్డర్స్ చేసేసి దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఫైర్ యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు. అదే టీంలో ఉన్నటువంటి అవనీష్ కుర్విల్లా అని చెప్పాను కదా, వాళ్ళ డాటర్ కూడా నవదీప్కి అసిస్ట్ చేస్తూ ఉంటుంది. తను అంటుంది, ఇది నాకు ఎందుకో 1 years బ్యాక్ క్లోజ్ చేశారే మీరు ఇమీడియట్గా, ప్రెషర్ వల్ల నాకు సేమ్ ఆ కేసుతోనే రిలేట్ అవుతుంది అంటే వాళ్ళ ఫాదర్కి కోపం వస్తుంది. అంటే అప్పుల్లో నేను సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయలేదా, అయితే మీరే క్లియర్గా అదే కేసు ఇన్వెస్టిగేట్ చేసి ప్రజెంట్ది కూడా నాకు కోరిలేట్ చేసి అయితే క్రిమినల్ని సరౌండర్ చేయండి అని చాలా అగ్రెసివ్గా మాట్లాడతాడు. అట్ లాస్ట్ మనకి 6 ఎపిసోడ్స్ అయ్యేసరికి ఏంటి అంటే అవనీష్ కుర్విల్లాకు కూడా కొంచెం డబ్బులు చాలానే అందాయి. అదంతా ఒక మినిస్టర్ ఏదో ఇన్వాల్వ్ అయ్యింది, ఏదో చెప్దామని ట్రై చేస్తాడు. కానీ డైరెక్టర్ ఎక్కడ కూడా మీరు థ్రిల్ ఫీల్ అయ్యే ఎలిమెంట్స్ ఏమీ అనిపించవు, సస్పెన్స్ రివీల్ అయినట్టు కూడా ఏమీ అనిపించదు. ఏదైతే మీరు ట్రైలర్లో చూసి ఇది థ్రిల్లర్ అని ఎగ్జైట్మెంట్తో చూస్తారో అదేం అనిపించదు. కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా కొత్తది, ఆ సైకోమెట్రిక్ అని చెప్పి తీసుకున్న వర్డ్ కొరియన్ సిరీస్ నుంచి కాబట్టి. కానీ ఫ్యామిలీ అంతా చూడొచ్చు, డైలాగ్స్ ఏమీ చండాలంగా ఉండవు, చాలా బాగుంటుంది, మీకు స్టోరీ బాగుంటుంది. కాకపోతే మెయిన్
ల్యాగ్ ఎక్కువ, స్క్రీన్ ప్లే బాగోదు అంతే, కాన్సెప్ట్ వైపు చాలా బాగుంటుంది. నవదీప్ యాక్టింగ్, ఎస్పెషల్లీ హీరో దీక్షిత్ శెట్టి యాక్టింగ్, కోమ్లీ ప్రసాద్ ఆ అమ్మాయి అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురే ఎక్కువ స్క్రీన్లో మీకు కనిపిస్తూ ఉంటారు ఈ 6 ఎపిసోడ్స్లో కూడా. లాస్ట్లో ఉపేంద్ర వస్తారు, మీకు వాళ్ళ మదర్ ఏదో దాస్తుంది, నవదీప్ వాళ్ళ మదర్ అని చెప్పి తెలుస్తుంది. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5 అంతే. వన్ టైం వాచబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.